సో అలా హ్యాపీగా అయింది. కమింగ్ టు మీ ఎస్ఎంకే వద్దాము. సో ఎలా ఉంది మీ ముగ్గురు జర్నీ? అంటే కాజల్ ఇస్ వెరీ అందరికీ ఆపోజ్. తను ఎవ్వరు ఇష్టపడరు హౌస్లో, తను వెళ్ళిపోవడమే కావాలనుకుంటారు. మీరు మానస్ ఆబ్వియస్లీ మీ ఇద్దరు క్లోజ్. మీ ముగ్గురికి ఎలా కుదిరింది అసలు హౌస్లో? ఇగో ఇట్లా ఒక వర్డ్ వచ్చింది మాకు అందరికి, ఆర్గానిక్ అంట. సో అది షణ్ముఖ్ స్టార్ట్ చేసిన పాపం. ఆర్గానిక్ కనెక్షన్స్ అనేది షణ్ముఖ్ ఫస్ట్ వర్డ్ అది. సో ఇక్కడ ఆర్గానిక్ కనెక్షన్ అనేది మేము అనుకునేది, లోపల ఎవరు మనకు కనెక్ట్ అవుతారు ఏంది అర్థమే కాదు. నాకు కాజల్కి ఫస్ట్లో అయినా దునియా బర్ ఫైట్ అయింది. ఫైట్ అనేది కొట్లాట కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ లేకుండే. బట్ థర్డ్ వీక్ తర్వాత నుంచి నాకు సెకండ్ వీక్ నుంచి మానస్ నాకు స్టాండ్ తీసుకునేటోడు, ఏదున్నా వెనక నుంచి పుష్ చేసేటోడు. థర్డ్ వీక్ తర్వాత నుంచి కాజల్ అయితే లైక్ ఎవ్వడు ఎంత మంది ఏమొచ్చినా కానీ ఒక మధ్యలో ఒక పీరియడ్ అయితే ఇట్లా వచ్చి ముందు నుంచి ఉంటుంది, ముందు నన్ను ఫేస్ చేయి వాడి తర్వాత వాడి దగ్గరికి వెళ్దాం అని అంత స్ట్రాంగ్ ఉండేది నా కోసం. ఆమె అట్లనే ఉంటుంది మచ్చా, జనరల్గా కూడా అట్లనే ఉంటుంది. ఆమె ఏమని అనిపిస్తే చెప్పేస్తుంది, ఆత్రం నన్ను పెడతా కానీ ఒక్కోసారి ఆ మాత్రమే మంచిగా అవుతుంది. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది నెగిటివ్ కూడా అయ్యారు, మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ చేశారా షన్నుక్ కానీ సిరికి కానీ? లేదు, నేను ఎవరికి అంటే 19 మందిలో నేను ఓన్లీ మన ఫ్రెండ్స్ కాజల్ మానస్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళని చేయాలని కాదు, మాకేమైందంటే మేము అనుకోకుండా కొన్ని ఇంటర్వ్యూస్లో క్లాష్ అయ్యి కలిసినాం. అండ్ ఇంటికి వచ్చిరు వాళ్ళు ఫస్ట్ అయిపోయిన సెకండ్ డే, అప్పుడు కలిసిన. అండ్ కాల్ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు నా ఫోన్ నా ఎగరలేదు, నా దోస్తుగాలు ఇవ్వట్లేదు, ఇదేం చెప్పినా అర్థమవుతలేదు. సో ఫర్దర్గా ఇంకొక 2 డేస్లో అందరినీ ఒకసారి మీట్ అయ్యి మా హౌస్మేట్స్ అందరినీ కలిసి, సో నేనే ప్లాన్ చేస్తున్నాను అనమాట. నాకేంటంటే ఇష్టం అట్లా అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా. సో వాళ్ళ కోసం మంచి ఫుడ్ ఒకటి తెప్పించి మంచి అరేంజ్మెంట్స్ చేయించి ఏం కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు చిల్ అయ్యేటట్టు, సో ఎక్కువ ఖర్చు పెట్టకుండా జర చూసి అందరినీ మళ్ళీ అడుగుతా ఏమేమి ఎంత అయిందని. సో అందరం ఒకసారి కలుద్దామని కలిసి మళ్ళీ ఎట్లా అందరూ వాళ్ళ వర్కుల్లో బిజీ ఉంటారు కదా. సో ఒక టైం పీరియడ్ వాళ్ళని తీసుకొని అందరం కలిసి నేను నా జర్నీ స్టార్ట్ చేస్తా. సో బ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ మూవీ అనమాట. ఎవరైనా ఒక మూవీ ఆఫర్ వస్తే తొందరగా వెళ్ళి